హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు క్రిస్పీ ఆనియన్స్ రింగ్స్ చేసి చూపిస్తున్నానండి. ఈ ఆనియన్స్ రింగ్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు. వాటిని కొంచెం 1/2 ఇంచ్ వరకు రింగ్స్లా కట్ చేసుకోవాలి, మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి, రింగ్స్లా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని ఒక్కొక్కటి విడదీయాలండి. ఇలా విడదీయాలి. చూడండి, ఈ విధంగా విడదీయాలి. రింగ్స్లా వచ్చేస్తాయి. కొంచెం బ్రాడ్గా కట్ చేసుకోవాలండి, మరీ సన్నగా కట్ చేసుకుంటే విరిగిపోతాయి. బ్రాడ్గా ఎందుకు కట్ చేసుకోమంటున్నా అంటే, కొంచెం పిండి మనం ఏదైనా బ్యాటర్ దీనికి యూజ్ చేస్తున్నామో అది బాగా పడుతుందండి. అందు గురించి కొంచెం బ్రాడ్గా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్నాయి కదండి, అవి మనం వేరే కూరలోకి దేనిలోకైనా వాడుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్ మైదాకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నానండి. 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెప్పర్ క్రష్ చేసి వేసుకుంటున్నాను. అంటే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చాప్ చేసుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను కలుపుకున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి, సరిపోతుంది. నేను తీసుకునేది బ్రెడ్ క్రమ్స్ అండి. బ్రెడ్ క్రమ్స్ కొద్దిగా లైట్గా షాలో ఫ్రై చేసుకోవాలండి, కొంచెం క్రిస్పీగా వస్తాయి. కట్ చేసి పెట్టుకున్న రింగ్స్ ఉన్నాయి కదండి, ఆనియన్ రింగ్స్ అన్నీ ఇందులో డిప్ చేసుకుంటున్నాను. మైదాలో ముందుగానే కలిపి పెట్టుకున్న మైదాలో డిప్ చేసుకుంటున్నాను. డిప్ చేసుకున్న ఆనియన్స్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేస్తున్నాను. ఇలా కోట్ చేయాలండి. ప్రతి ఆనియన్ ఇలా కోట్ చేయాలి. ఈ విధంగా అన్నీ కోట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. నేను వీటిని ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను, కడాయిలో వేసుకుంటున్నాను. ఒక్కసారి ఆయిల్ వేడైపోతే మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ చేసాం కదండి, త్వరగా మాడిపోతాయి. అందు గురించి కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక చాలా క్రిస్పీగా ఉంటాయండి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.